మరి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరం ఉంటుందండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. చదువుకున్నోడి పనితీరు చదువుకున్నోడేనండి. విద్యావంతుడే అని నిరూపించిన ఏకైక నాయకుడు, అదే బాటలో అదే లక్ష్యంలో ముందుకెళ్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఏదైతే నారా లోకేష్ గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వాట్సాప్ సేవలు, ఏదైతే వాట్సాప్ సేవల్లో ప్రతి ఒక్కడు కూడా చదువుకున్నాడు, మేధా సదస్సు కలిగిన వాడు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు అని ఇంతకుముందు మనం ఏ సర్టిఫికెట్స్ కావాలన్నా, ఏది బుక్ చేసుకోవాలన్నా, ఎక్కడికన్నా తిరుపతి వెళ్ళాలన్నా, అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా మనం ఒక చోటుకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు అదే వాట్సాప్ ద్వారా మనం ఇంట్లో ఉండి పిల్లల డెత్ సర్టిఫికెట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం మ్యారేజ్ సర్టిఫికెట్లు కానివ్వండి, పిల్లలకి ఏదైనా కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా మనం ఇంట్లో ఉండి 5 నిమిషాల్లో చేసుకునే రీతిలో పనిచేస్తూ ఉంది ఈరోజు వాట్సాప్ సేవలు కూడా. నిజంగా నారా లోకేష్ గారికి ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఏ ఆడబిడ్డ కూడా బయటికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని తీసుకున్న నిర్ణయానికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తానండి. లోకేష్ గారు అనే ఒక వ్యక్తి, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి పనితీరు కలిగిన నాయకుడు, చదువుకున్నవాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు కల్పించడానికి కానివ్వండి, విద్యకు కానివ్వండి, ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఇది ఏదైతే వాట్సాప్ సేవలు ఉన్నాయో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం పరుస్తూ ఉన్నారు. కొంతమంది ఊర కుక్కలు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, పిచ్చి కుక్కల్లాగా పిచ్చిగా కారు కూతలు కూస్తూ ఉంటారు. అవన్నీ లెక్క చేయడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు టైం లేదు ఈరోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు దోచుకున్న దోపిడీకి, వీళ్ళు కట్టించుకున్న పన్నులకి ప్రతి ఒక్కరు అప్పుల పాలైపోయి ఈరోజు ఆనందంగా స్వేచ్ఛగా ఫ్రీ ఇసుకురావడం వల్ల భవన నిర్మాణ రంగ కార్మికులు కానివ్వండి పనులు చేసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు కల్పించి కొత్త ఉద్యోగాలు వచ్చినాక ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళి మొన్ననే జాబ్ కార్డు రిలీజ్ చేస్తే కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ప్రతి ఒక్కరి వారి పనులల్లో ఈరోజు చదువుకునే బిడ్డలు కూడా ఈరోజు సక్రమంగా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి మంచి విద్యను తీసుకోవడం వల్ల ఎవరికంత టైం లేదు ఈ లుచ్చాలు మాట్లాడే మాటలు వినడానికి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పెట్టాడంట. ఏదో ఒక టీవీ9 సాక్షిగా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను అసలు ఫోనే వాడను, నాకు ఫోన్ నెంబరే లేదు, నాకు వాట్సాపే లేదు, నా చేతిలో ఫోనే ఉండదని చెప్పిన దుర్మార్గుడు మరి ఈరోజు వాట్సాప్ సేవలు ఎలా అందించాడు? వాట్సాప్ నెంబర్ ఏది? ఒక నెంబర్ అన్న చెప్పాలి కదా. మరి గత 5 సంవత్సరాలు ఏం పీకారు? 5 సంవత్సరాలు కూడా సరిపోలేదా వీళ్ళకి వాట్సాప్ సేవలు అందించడానికి? ఏమంటే మనం ఎదుటి వాళ్ళు చేసిన పని మంచి పని అయితే మనం చేసామని వాళ్ళు భుజాలు తడుముకోవడం తప్ప వాళ్ళు ఏమీ పీకలేదు. గత 5 సంవత్సరాల్లో ఏమీ పీకడానికి అర్హులు కూడా కాదు వాళ్ళు. 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ ఏ స్కాములు చేద్దామా, ఎక్కడ దోచుకుందామా, ఎక్కడ దాచుకుందామా, ఎక్కడ మింగేద్దామా, ఎక్కడ నాకేద్దామా, ఎక్కడ ఆడబిడ్డల సీరాలు దోచుకుందామా, ఎక్కడ ఆడబిడ్డలను ఇబ్బంది పెడదామా, ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ కోట్ల రూపాయలు సంపాదించేసుకుందామా అని మాత్రమే చూసారే తప్ప ఈ వాట్సాప్ సేవలంటే వీళ్ళ బతుకు తెలియదు. ఇది కూడా ఒకటి ఉంటుందా? వాట్సాప్లో కూడా ఇలాంటి సేవలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించవచ్చా? ఇలా కూడా వాట్సాప్ని ఉపయోగించుకోవచ్చా? ఇలాంటి రీతిలో కూడా పనిచేస్తుందా? ఇలాంటి టెక్నాలజీ కూడా ఉందా అని చదువు సంధ్య లేని గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, చిన్న చితక నాయకులు కూడా హవాక్కై నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువు సంధ్య లేదు. చదువు లేని వాళ్ళు ఏబిసిడీలు ఎన్ని ఉంటాయంటే చెప్పలేరు. సడన్గా ఎవరన్నా అడగండి, ఏ ఒక్కనన్నా వైసీపీ వాళ్ళని, మీకు ఏబిసిడీలు ఎన్ని ఉంటాయంటే చెప్పలేరు. వాళ్ళు ఎన్ని ఉంటారా బాబా అని చెప్పలేరు. అలాంటి బతుకులు వాళ్ళే. ఏదో కర్మగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాయం మాటలు చెప్పి కల్లిబుల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది. అంటే 8 నెలల్లోనే సూపర్ 6 హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. వీడెవడండి అనడానికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనాలి. వీళ్ళెవరు అసలు అనడానికి? ఎవరికి అర్హత ఉంది? ఎవడు అన్నాడో వాడు నాలుగు తెగ్గొస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు కూడా అంత పని అవసరం లేదు, అంత రిస్క్ కూడా చేయరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలు వాళ్ళ నాలికలు తెగ్గోయడానికి, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళని ఎడంకాలు చెప్పు పెట్టి కొట్టడానికి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎంత అరాచకాలు చేశారో, నవరత్నాలు ఇస్తానని చెప్పి ఎంత మోసం చేశారో, అమ్మఒడిలో ఎంత మోసం చేశారో, ప్రతి ఒక్కటి పింఛన్లో ఎంత మోసం చేశారో, రేషన్ కార్డులు ఎన్ని తీసేశారో ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు, ఒక 5 రోజులో 5 నెలల్లో కాదండి, 5 సంవత్సరాలు అరోలక్షణాన్ని బ్రతికిన బ్రతుకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలవి. కాబట్టి ఆ ప్రభుత్వం చూసిన తర్వాత ఈ ప్రభుత్వం చూసి ఈ రోజండి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరింట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. ప్రామిస్గా చెప్తా ఉన్నా,
వాళ్ళ గుండెల్లోనే ఉంచుకుంటా ఉన్నారు. ఇంట్లో దాకా ఎందుకు, వాళ్ళ గుండెల్లో చిరకాలం అలా ఉండిపోతాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు. మొన్న వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఈరోజు ఈ వాట్సాప్ సేవలు కానివ్వండి, మొన్న ఏదైతే ఫ్రీగా 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారో, రేపో మాపో జూన్ నుంచి పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో, ఫ్రీ బస్ ఇస్తారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ వల్ల ఈరోజు గుండెల్లో గుడి కట్టారు ఆయనకి. ఇసుక దోపిడీ వల్ల కొన్ని కోట్ల రూపాయలు తగలేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాబందులాగా, ఒక రాబందు ఎలా అయితే పీల్చి పిప్పి చేస్తాడో, ఒక జలగలాగా ఈ జగనన్న జలగ పట్టి పీడించినట్టు పీడిచ్చేశాడు. ఇసుక కూడా దోచుకొని, ఇసుక కూడా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిచ్చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఇసుక ఉందో ఇక్కడ వాళ్ళకే చెందేలాగా ఫ్రీ ఇసుక ఏదైతే పెట్టాడో, ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేతి నిండా పని ఉంటా ఉంది, జేబు నిండా డబ్బులు ఉంటా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరెవడయ్యా చెప్పడానికి? ఏ ఒక్క ఊరకుక్క వాగినా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిస్తే చాలు. ఇలాంటి లుచ్చాలకు తెలియాల్సిన అవసరం లేదు, ఇలాంటి పనికి మాలిన ఎదవలకు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అంటే ఏంటో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటో, లోకేష్ గారు అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. అది చాలు మాకు. అదే మాకు ఒక కోట్ల రూపాయల